నమస్తే. అమితాబ్ బచ్చన్, బిగ్ బి. అయితే ఇలాంటి సూపర్ స్టార్స్ ఫ్యామిలీలో చిన్న కలహాలు వచ్చినా సరే అది బాగా వైరల్గా మారుతాయి. నిన్న మొన్న మనం చూసినటువంటి ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసింది చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో అసలుకి ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ బచ్చన్ మధ్యన వివాదం ఉందా లేదా అనేది చూద్దాం. సార్ నమస్తే. సార్, మొత్తానికి ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్ వీళ్ళిద్దరు కూడా విడిపోతున్నారు అనేది గత కొంతకాలం నుంచి బాగా రూమర్స్ స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. అయితే అదే కాక వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయని, విడిపోతున్నారని, విడిపోయారని అని కొంతమంది వార్తలు కూడా రాసేశారు కూడా. సో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కొంతమంది ఇలాంటి వార్తలు రాసిన వాళ్ళకి నిన్న చెంపపెట్టు పెట్టినట్టుగా ఐశ్వర్య గారు ఇచ్చిన సమాధానం గురించి మీరేం చెప్తారు? అదే చెప్పాను, ఇదిగో తోకండి అదిగో పులేని ఇట్లాంటివి ఉంటాయి కదా. సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఒక ఐశ్వర్య కాదు, చాలా మంది రాయల మీద ఇలాంటి వార్తలు కామన్ గానే వస్తున్నాయి. ఎందుకంటే జనాలకు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు జరిగి ఇంకెక్కువ చూస్తారు. అదే పలానా సెలబ్రిటీలు కాకుండా మామూలు వ్యక్తులు విడిపోయిన వాడి గురించి ఎవరు మాట్లాడరు. ఈ సందర్భంలో ఆ సందర్భంలో విడిపోయేసరికి చాలా ఉంటాయి. సెలబ్రిటీ హోదాలో ఉన్నామంటే మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఐశ్వర్య వివాహ విషయానికి వచ్చేసరికి అలాంటి పెళ్ళప్పుడే చాలా రూమర్లు వచ్చినాయి. ఒక లవ్ అఫైర్, సల్మాన్ ఖాన్ తో లవ్ అఫైర్ అని, వివేక్ ఒబెరాయ్ తో లవ్ అఫైర్ అని. ఒకసారి అయితే నేను ట్రాన్స్లేట్ చేశాను ఒక వార్త, పీటీఐ వార్త అనుకుంటా. ఐశ్వర్య అపార్ట్మెంట్ కి నైట్ టైం వెళ్తే వాచ్మెన్ లోపల రానివ్వలేదని ఆ వార్త సారాంశం. వాచ్మెన్ అడుగున్నాడు, అంటే కంప్లైంట్ పెట్టారు రావద్దని చెప్పి, వాళ్ళ ఇంటికి రావద్దని అతను సల్మాన్ ఖాన్. ఆ వార్త నేను ట్రాన్స్లేట్ చేసి వార్త రాసాం. అప్పుడు ఇట్లా అప్పుడు వార్తలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. చివరికి ఎవరెవరిని పెళ్లి చేసుకుంటారు అనేది ఆ భగవంతుడికి నిర్ణయం అండి. ఆ ప్రకారం ఐశ్వర్యకి కుజి దోషం ఉందని చెప్పి వచ్చింది. దాని దోష పరిహారాలు చేసుకుంది. మొత్తానికి వయసులో అభిషేక్ కన్నా వయసులో పెద్దదంటారు. మొత్తానికి దాని మీద ఇట్లా వార్తలు రావడం అనేది మరి సోషల్ మీడియా ప్రభావం పోలేదు. సో మొత్తానికి ఆరాధ్య ఒక పాపతో, అది కాక మంచి ఒక వయసు కూడా వచ్చి ఇలాంటి సందర్భంలో విడాకులు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక వార్తలు బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి ఐశ్వర్య గారు క్లారిటీ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఏం క్లారిటీ ఇచ్చారు అంటే నిన్న పుట్టినరోజు జరుపుకున్నప్పుడు ఒక వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటో కలిపి పోస్ట్ చేయడం అనేది, అదే సోషల్ మీడియాలో పోస్ట్ పడింది అంటే మనకు తెలిసిపోతుంది. ఓహో వీడి కలిసి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా విడిపోతున్నారన్నా సోషల్ మీడియా కారణమవుతుంది, ఎవరైనా కలుస్తున్నారన్నా అదే కారణమవుతుంది. అంటే కలిపే మాధ్యమం లాగా మారిపోయింది సోషల్ మీడియా అనేది. ఒక జంటని కలపడానికి, ఒక జంటని విడగొట్టడానికి ఒక మాధ్యమం లాగా మారిపోయింది. అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాలో పోస్ట్ చేయడం, పెళ్లి ఫోటోలు పెడితే రిలీజ్ చేశారని కొంత వివాదాలు, కొంత లేకపోతే ఇంటి పేరు మార్చుకున్నారని కొంత, ఇలా రకరకాల వివాదాలు వస్తూనే ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే ఎవరైనా సరే విడిపోకూడదు. మనకి ఎక్కడ రాసి పెట్టిందో పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం. ఒకసారి పెళ్లి అయితే ఇంకా విడిపోకూడదు అది. కాబట్టి అది రాసి ఉంటుంది అంతే. తేడాలు వచ్చినాయంటే ఎక్కడో మన నుంచి తేడాలు వచ్చినట్టే. కాబట్టి ఐశ్వర్య అయినా ఏరా అయినా కానీ ఇప్పుడు పోస్ట్ పెట్టిందంటే విడిపోలేదండి కదా. అంటే వీళ్ళ నోళ్ళు మూతలు పడినట్టుగా సోషల్ మీడియాలో ఎవరైతే కారు మూతలు పోసారో రకరకాలుగా అనుకున్నారు. వీళ్ళందరూ వినోదం అండి అది. ఆ వినోదం ఇది అంత ఏం లేదు. సో మొత్తానికి ఇక్కడ అభిషేక్ బచ్చన్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ అంటేనే మనకి పూర్తి బాలీవుడ్లో ఆయన బిగ్ బి అని చెప్పి చూస్తుంటాం. సో ఎందుకని ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి? అదిగాక వాళ్ళు కూడా ఒకేసారి ఏదైనా రూమర్స్ క్రియేట్ అయినా సరే ప్రతి ఒక్కదానికి సమాధానం కూడా చెప్పుకోలేదు. మీరు సమస్యలు పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి అంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి వస్తే మనకు తెలుస్తాయి, చిన్న చిన్న వాళ్ళ సమస్యలు వస్తే తెలియదు. దీన్ని ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ చేయడం కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తున్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. లేకపోయినా సరే క్రియేట్ చేస్తున్నారు. నాకు వచ్చిన సమస్యని పెడితే ఎవరు చూడరు కదా. మీకు నాకు వచ్చిన సమస్య గురించి మనం ఏం పెట్టామనుకోండి ఎవరు చూడరు. మరి వేరే పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చింది అనుకోండి, పెడితే ఇలా అంట అంటారు. టైం పాస్ ఇది. ఇదివరకు ఏంటంటే ఇంట్లో ఎలా అమ్మలెక్కలు ఉంటారు, నూతి దగ్గర నీళ్ళు తొడిగినప్పుడు లేదా ట్యాప్ దగ్గర నీళ్ళు పెట్టేటప్పుడు ఎలా అంటే వస్తుంది, ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు. అదే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రధానంగా వీటి ప్రధాన కారణం ఈ ఫోను. సమస్యలకు మూల కారణం ఈ ఫోను. అది విని మీరు చూడటం, వీళ్ళు కూడా అలాగే చేయటం, ఇది ఒకటి. సో మొత్తానికి ఈ సమస్య అనేది లేదు అన్నట్టుగా 48th నుంచి నచ్చిందే కదా. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది, ఆయన కూడా దాదాపు 50లో దగ్గర పడుతున్నారు.
ఇప్పుడు ఒకప్పుడు అందాలు సుందరి కాదు కావచ్చు, వయసు పడిపోతే అందం అంతా పోతుంది. కాబట్టి మేము కలిసే ఉన్నాం. ఎప్పుడైనా సరే పిల్లలు వచ్చిన తర్వాత విడిపోయే పరిస్థితి చేయకూడదండి. అలా ట్రావెల్ అవ్వాల్సిందే. నాటి చరామి ఇంక చెప్తారు కదా వేద మంత్రాలు ఇవన్నీ చెప్పింది ఏంటంటే కలిసిపో విడిపోవద్దమ్మా, కలిసే ఉన్నది. ఎవరైనా పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఇది ఒక సందేశంగా భావించి అక్కడి కార్యక్రమం లేకుండా కలిసిపోతే బెటర్. సో చూద్దాం సార్, మొత్తానికి ఐశ్వర్య ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చింది, గుడ్ న్యూస్ అయితే చెప్పింది, చూద్దాం. సో ఇదండి మొత్తానికి మంచి క్లారిటీతోని ముగింపు ఇచ్చింది ఐశ్వర్య.